తెలుసు తెలుసు అంటున్నావు. నీకేం తెలుసురా? దుర్గాప్రసాద్ వరలక్ష్మి నాన్నని తెలుసు, కానీ మీ అమ్మకి స్వయాన అన్నయ్య అని తెలుసా? వరలక్ష్మి బావని చెప్పుకుని తిరుగుతున్నాడే వాడు కాదురా, తనకి అసలైన బావ నువ్వని నీకు తెలుసా? పక్క పక్క ఊర్లోనే ఉంటూ ఒకరి గుమ్మం ఒకరు ఎందుకు తొక్కుకోమో తెలుసా? అమ్మమ్మ, తాతయ్య, మామయ్య, అత్తయ్య, చిన్నమ్మ, చిన్నాన్న అని నువ్వెప్పుడైనా పిలిచావా? దీనికంతటికీ కారణం ఎవరో తెలుసా? నేను. అంతమంది ఉండి అనాథలుగా ఈ ఊళ్ళో ఉండిపోయాం. మేం కోల్పోయినవి మీరు పొందాలరా. నాకు కావాల్సింది వరలక్ష్మి మన ఇంటికి కోడలుగా రావడం కాదు, నువ్వు దర్జాగా ఆ ఇంటికి అల్లుడిగా వెళ్ళడం. ఇన్నాళ్ళు మనది చిన్న కుటుంబం అనుకున్నాను నాన్న, కానీ ఇప్పుడు తెలిసింది చిన్న చూపు చూసిన కుటుంబం అని. మీ పెళ్లి విషయంలో మీరు వేసిన తప్పటడుగు నేను వెయ్యను నాన్న. అందరినీ ఒప్పించి ఆ ఇంటికి అల్లుడుగా వెళ్తాను. మా వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు మారు. మారుద్దాం, మారే వరకు వెయిట్ చేద్దాం. అవునమ్మా, మన రెండు కుటుంబాలు కలవడానికి ఏం చేయాలో నేను చెప్తాను. అంతవరకు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఉండడం మంచిది. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటికాడ దించాలి. వెళ్ళమ్మా. ప్రయాణానికి రానుబోను టికెట్లన్నీ తీసేసుకున్నాను అన్నయ్య. బెడ్షీట్లు 6 సర్దాను. ఏంటమ్మా, ఏమైనా కావాలా? వస్తున్నాను రా. ఏంటి రాత్రి వరలక్ష్మి ఫ్యామిలీ అంతా అన్నవరం బయలుదేరేలేరా? ఎందుకు? మ్యాటర్ ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఏదో సీరియసే. దిగుబడి పెరగలేదు. ఏంట్రా టెన్షను? వరలక్ష్మి ఫ్యామిలీ అంతా అన్నవరం వెళ్ళిపోయారట, ఎందుకో తెలియదు. ఓ అదే, గన్నవరానికి బస్సు మిస్ అయ్యి అన్నవరం వెళ్ళిపోయి ఉంటారు. జోక్లా? మరి లేకపోతే ఏంట్రా? అన్నవరంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఫ్యామిలీతో సహా దేవుడి దర్శనానికి వెళ్ళి ఉంటారు. నువ్వు కూడా వెళ్ళు. నేనా? దేనికి? దేనికా? దేవుడి ప్రసాదం బ్లాక్ లో అమ్ముకోవడానికి. లేకపోతే వాళ్ళని ఒప్పించడమే కదా నీ లక్ష్యం. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరుకుద్దా? వెళ్ళు, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. సామాన్లన్నీ వచ్చేసినాయా? అందరూ దిగారా? నేను ఇక్కడ ఉన్నాను రా. ఎవరైనా ఈ ముడుపు జమ్ము అందుకోండి రా. అలాగే. పడేయకుండా పట్టుకుంటావు కదా. అయ్యో దేవుడా. సమయానికి వచ్చి పట్టుకున్నావు బాబు. మీదే ఊరు నాయనా? నాది మీ ఊరే మామగారు. అలాగా? ఏంటబ్బాయి, నువ్వు మా ఊరాడివా? ఎవరబ్బాయి? ఏంటి? సుబ్బారావు గారు అబ్బాయి అండి. సుబ్బారావు అంటే దుబాయ్ సుబ్బారావా? ఆయనండి. మీరు మా నాన్న బాగా క్లోజ్ అండి. ఎప్పుడో ఒకసారి చూసానయ్యా. మంచిది, రండి రండి, పైకి వెళ్దాం. రండి రండి. ఏంటండి అలా చూస్తున్నారు? అన్నవరం మన కొట్టిన పిండి అండి. రండి రండి, రా రా రామా. లాడ్డమ్మ ముగ్గులు వెళ్తాను. ఈడేవడరా? ఆఫీసర్ ఏమో. సార్ ఏంటి అసలు మంచి మీద లేకుండా ఇల్లు? అన్నవరంలో ఇంతే సార్. మీకేంటి రూమ్ లా? ఆ డబ్బులు నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. క్షణంలో వచ్చేస్తారు. మీరు ఉండండి. తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి, బాబు గారు వస్తున్నారు. తప్పుకోండి తప్పుకోండి. బాబు గారికి 10 రూమ్లు. బాబు గారు అంటే చంద్రబాబు గారా? వీరబాబు గారు మనమే. థ్యాంక్స్ అండి. ఇదిగోండి మీ టికెట్లు. సాధించావా? సూపర్. సరోజా, అత్తయ్య గారే రే. ఎక్కడ ఉంటుంది? ఈ ముసలితోటి ఓ చోట కుదురుగా ఉండదు. అరే నువ్వు వెళ్ళి మైక్ దగ్గర అనౌన్స్ చేయండి. అక్కడ మైక్ ముందుకు మైల్ దూరం ఉంది. మరి ఎలాగా? తలో దిక్కెళ్ళి ఎత్తుకుదామా? అప్పుడు ఎతకాల్సిన మనుషులు 20 మంది అవుతారు. అన్నవరంలో అయ్యని మామూలే. మీరేం కంగారు పడకండి, క్షణంలో తీసుకొచ్చేస్తాను. మామా మామా, దీని పేరే సండై. చూసారా? మీ గడియారంలో టైంకి ఈ సండైల్లో టైంకి కరెక్ట్గా సరిపోయింది. మామా
అర్థమైందా? టోపీ అబ్బాయి అసలు ఇదేంటో సరిగా చెప్పు. ఎండను బట్టి టైం తెలిపేది. మరి మబ్బేసినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టు. నువ్వేసి అడ్డమైన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పు. చెప్పకపోతే పోరా. మీరు ఇక్కడ ఉన్నారా? వాళ్ళు టెన్షన్ పడుతున్నారు తెలుసా? ఎందుకు? మీరు తప్పగారేమోనని. నేను చిన్న పిల్లనా తప్పిపోవడానికి? ఈ అన్నవరంలో ఏ మూలకెళ్ళినా కళ్ళు మూసుకొని తిరిగి రాగలవా? పదండి పదండి. నడు. పదండి పదండి. అటెక్కడికి రా? సత్రానికి. అటు వెళ్తే నువ్వు వెళ్ళే సత్రానికి కాదు, పంపా నదిలో పడి అలా కొట్టుపోయి బంగాళాఖాతంలో తేల్తావు. రా, సత్రానికి నేను తీసుకెళ్తాను. రండి మామగారు, అక్కడ ఉన్నారు. ఎక్కడికి పోయావే? అనే అది ఇక్కడ వదిలేద్దాం. అనంతరం తింటూ బతికేద్దాం. దానికి ఏం బాబు నువ్వు కూడా మాతో వచ్చేచ్చు కదా, అందరం కలిసి వచ్చేట ఉండొచ్చు. మీరు పిలిస్తే నేను రానంటారా? వస్తానండి. నెలకోసారి అన్నవరం వచ్చి వెళ్తుంటానండి. అప్పటికి ఇప్పటికి అనంలో చాలా మార్పు వచ్చింది. బాగా డెవలప్ చేసేది. మళ్ళీ ఎక్కడికి పోతున్నా ముసల్దానా? గుండుకి టికెట్ల కోసం రా. గుండా గుండె ఎవరికే? మీ అందరికేరా? అందరూ వెళ్ళిపోయారా? రే చిన్న, నువ్వేనా కొట్టించుకోరా. అయ్యగారు నేను ఆగుతానండి. ఏరా మా మేనల్లుడు చిన్ను వస్తున్నాడు. అన్నవరంలోనే వాడి పెళ్లి. అన్నవరంలో పెళ్లి ఇంకా రాలేదా? ఈ పాటికే వచ్చేయాలి. విమానం ఆలస్యమైందేమో. విమానంలోనా? ఏంటాడు బాగా పరిచినాడా? హాయ్, కోట్లు సంపాదించాడు. అమెరికా నుంచి వస్తున్నాడు. ఎలా ఉన్నావు మావయ్య? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎప్పుడు పడితే అప్పుడు వాడకూడదు, అవసరం ఉన్నప్పుడే వాడాలి. కొంచెం వాడండి. అన్నవరం ఏం మారలేదు మావయ్య. అవునల్లుడు, అదే సత్యనారాయణ స్వామి. అల్లుడు, ఇతనే పెళ్లి ఏర్పాట్లు చూసేది. పేరు భూ కైలాస్. నమస్కారం సార్. ఐఎమ్ చిన్ను. చిన్ను అంటే ఏజ్లో చిన్నవారనుకున్నా, సైజులోనా? సి సార్, దిస్ ఈజ్ మ్యారేజ్ మెను. నెంబర్ 1 దండల పెళ్లి. గుళ్ళో దండలు మార్చుకుంటే పెళ్లి అయిపోయినట్టే. గులాబీ దండలు అయితే 5000, చెంకీ దండలు అయితే 10,000. నెంబర్ 2 రింగుల పెళ్లి. రింగులు మార్చుకుంటే సరిపోతుంది. గోల్డ్ రింగ్ అయితే 20,000, డైమండ్ రింగ్ అయితే 50,000. రింగులో పెళ్లి బొంగులో పెళ్లి కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది 5 రోజుల పెళ్లి. సత్యనారాయణం గ్రావం సందేహం క్రామదమి ప్రసమి లేళయా వికటం విశ్వం ప్రేమ తస్మై నమో నమః. అందరూ కూడా స్వామివారికి నమస్కారం చేయండి. ఆడవారు మీ భర్తలకి ఎడమ చేతి వైపు కూర్చోవాలండి. యాదేవి సర్వమంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పదామవః ఆశామందే హరస్యామో భోజనాతనం ఆపదామహత్తారం దాతారం సర్వసంపదం. ఓం భూహుం ఓం భువః. ముక్కు పట్టుకుని భర్తను చూడండమ్మా. ఓం మహః ఓం జనః ఓం తపః. అందరూ లేచి ప్రదక్షిణ నమస్కారం చేయండి. కుడి చేతి వైపు 3 సార్లు తిరగండి.